నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మీరు ఎంచుకున్న రంగంలో మీరు ప్రముఖులై ఉండొచ్చు. మీరు రచయిత, చిత్రకారిణి, నటి, గాయకురాలు, ఇలా అందరూ మెచ్చుకుని ఏదో ఒక సృజనాత్మక రంగంలో మీరు నిష్ణాతులై ఉండొచ్చు. మీ గొప్పతనాన్ని, ప్రతిభను గుర్తించి సమాజంలో ధనవంతులు, అధికారులు మిమ్మల్ని కలవాలని తహతహలాడుతూ ఉండొచ్చు, లేదా వారింటికి మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. ఇదంతా మీరు మీ ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూ ఇతరుల ముందు చేయి చాచనంత కాలమే. ఒకసారి సహాయం అర్థిస్తూ ఎవరు ఎదుటైనా నిలబడితే అంతవరకు మీకు ఇచ్చిన గౌరవాన్ని పక్కన పెట్టి అత్యంత సాధారణమైన మనిషిని చూసినట్లుగా, మిమ్మల్ని అసలు గుర్తుపట్టనట్లుగా కూడా ప్రవర్తించవచ్చు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సఖులు, టీనేజ్ పిల్లల్లో వచ్చే రిలేషన్షిప్ సమస్యలపై మనకి సలహాలు ఇవ్వడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజు గారు ఉన్నారు. మరి ఇవాళ ఆవిడిచ్చే సలహాలు ఏంటో చూద్దాం. నమస్కారం. మనకి ఒక సఖి ఉత్తరం రాస్తున్నారు. తన కుమార్తె చిన్నప్పటి నుంచి ఉన్న ఒక స్నేహితురాల్ని ప్రేమిస్తున్నాను, తననే వివాహం చేసుకుంటాను అని ఇంట్లో పట్టుపడుతోందంట. అలా కాదు అని చెప్పడానికి ప్రయత్నించినా సరే అసలు వినట్లేదు. ఎందుకు ప్రేమించి వివాహం ఇప్పుడు చేసుకుంటున్నారు కదా, ఒకే జెండర్ ఉన్న మేము చేసుకుంటే తప్పేంటి అని వాదిస్తున్నారంట. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాక మనకి ఉత్తరం రాస్తున్నారు. ఆవిడికి మనం ఏ సలహా ఇద్దాం? పిల్లలకి ఈ రోజుల్లో పేరెంట్స్ కన్నా అవగాహన బాగా ఉందండి. ఇన్ఫాక్ట్ వాదించడానికి పేరెంట్స్ కన్నా ఎక్కువ పాయింట్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. సో ఇకపోతే ఇంకా బాల్య స్నేహితురాలు బాగా క్లోజ్గా పెరిగినట్టు నాకు అనిపిస్తుంది. సో బాగా క్లోజ్గా ఉండేటప్పటికి ఒకే రూమ్ షేర్ చేస్తూ, లేకపోతే ఒకే కంచంలో తిని చాలా మటుకు క్లోజ్గా ఎమోషనల్గా కూడా ఉండే వాళ్ళకి ఒకలాంటి చాలా క్లోజ్ ఇమోషనల్ బాండింగ్ కూడా ఏర్పడుతుంది. ఇక సిస్టర్స్ కన్నా ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ తోటి మనకి ఆ బాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది చూడండి. సో ఐ థింక్ సమ్వేర్ ఈ అమ్మాయికి బాగా క్లోజ్ బాండింగ్ అయ్యేటప్పటికి, టీనేజ్ కదా, తనకి ఇట్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్లో ఉన్న ప్రేమకి, ఒక రిలేషన్షిప్లో ఉన్న ప్రేమకి తేడా తెలియకుండా తను ఇట్లా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్లో అన్నీ చెప్పుకుంటాం కదా. సో అంటే మన సోల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని, బాధలన్నీ షేర్ చేసుకుంటాం. ఎనీ హ్యాపీ థింగ్ కూడా ఫస్ట్ మనకి ఫ్రెండ్స్కే చెప్పాలి అనిపిస్తుంది, పేరెంట్స్ కన్నా మన ఫ్రెండ్స్కే చెప్పాలి అనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఇంట్లో కూడా పేరెంట్స్తో ఒక క్లోజ్ రిలేషన్షిప్ లేకపోతే కూడాను ఫ్రెండ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఐ ఫీల్ సమ్వేర్ పేరెంట్స్తో ఎమోషనల్ బాండింగ్ లేకపోవచ్చు. ఒకప్పుడు అది పేరెంట్స్ ఫాల్ట్ కావచ్చు, లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ అలా ఉండొచ్చు. అంటే ఒకప్పుడు ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అయ్యేటప్పటికి, లేదు అంటే మదర్ కొంచెం క్వైట్ నేచర్, కొంచెం రిజర్వ్ టైప్ అయ్యేటప్పటికి, లేదంటే కొంచెం షై టైప్ పేరెంట్స్ ఉంటే పిల్లలతో బాగా ఫ్రీగా ఒక రిలేషన్షిప్ పెట్టుకోకుండాను ఉన్నప్పుడు పిల్లలు కొంచెం లోన్లీగా ఫీల్ అవుతారు. ఆ లోన్లీగా ఫీల్ అయినప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ మీదకి ఆ ఎఫెక్షన్ అనేది చూపించి ఆ ఎమోషనల్ సెక్యూరిటీ ఏదైతే వాళ్ళు మిస్ చేస్తున్నారో ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ ఆ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్న ఎమోషనల్ సెక్యూరిటీ ఒకప్పుడు టీనేజ్ కన్ఫ్యూజన్లో ఇదే ప్రేమ అని అనుకుంటారు. అది సేమ్ సెక్స్ కావచ్చు, ఆపోజిట్ సెక్స్ కావచ్చు. ఇప్పుడు ఈ పాపకి ఆ విచక్షణ కూడా తెలియకుండా ఉన్నారు. సో ఈ సేమ్ సెక్స్ నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అని వాదించడానికి చాలా బ్యూటిఫుల్గా వాదిస్తుంది, కానీ యాక్చువల్గా ఇది ఒక సెన్స్లెస్ వాదన. ఇది రియాలిటీలోకి వచ్చేటప్పటికి ఎంత కష్టంగా ఉంటుందో తనకు ఒకసారి వివరించాలంటారు. వివరించినప్పుడు వినే స్టేజ్లో ఉండరు, ఎందుకంటే టీనేజర్స్ కదా, నాకే తెలుసు అని అంటారు. సో ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టి, పేరెంట్స్ బోత్ ది సెట్స్ ఆఫ్ పేరెంట్స్ కూర్చోబెట్టేసి, సో ఒక క్లోజ్ ఎమోషనల్ బాండింగ్ ఉన్న ఫ్రెండ్షిప్కి, ఒక సెక్షువల్ థాట్ తోటి లేకపోతే ఇన్ఫాచ్యుయేషన్తో కూడిన ఫ్రెండ్షిప్కి తేడా చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మట్టుకంటే వీళ్ళకి మనం హోమోసెక్షువల్స్ అని అనుకుంటాము, కానీ దే ఆర్ జస్ట్ కన్ఫ్యూజ్డ్ టీనేజర్స్. సో 70% ఒకప్పుడు ఈ వయసులో వీళ్ళు ఇలాంటివి చెప్తే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కన్ఫ్యూజన్, జెండర్ కన్ఫ్యూజన్ అంటారు దీన్ని, కానీ జెండర్ ఐడెంటిటీ అని అనరు. సో వీళ్ళకి ఏంటి అంటే క్లోజ్ ఫ్రెండ్షిప్స్ ఎప్పుడు వీళ్ళ దగ్గరే ఉండాలి, వీళ్ళతో ఉండాలి, కౌగులించుకొని పడుకోవడం, లేకపోతే ఒంటి మీద చేసి పడుకోవడం, ఇలాంటివన్నీ ఆ సెక్యూరిటీ నీడ్స్ ఏవైతే ఫుల్ఫిల్ అవుతాయి ఇదే ప్రేమ అని అనుకుంటారు. సో ఇక్కడ ఐ ఫీల్ దట్ షీఈ్ అ వెరీ ఇన్సెక్యూర్ పర్సన్. ఈ అమ్మాయి బాగా ఇన్సెక్యూర్ అయ్యేటప్పటికి ఇక రూమ్మేట్గా అయినా లేకపోతే హాస్టల్ మేట్ అయినా సరే ఈ అమ్మాయితో బాగా ఫ్రెండ్షిప్ కల్టివేట్ చేసుకొని ఇద్దరు బాగా ఒకళ్ళొకరి మీద బాగా డిపెండ్ అయ్యి ఎమోషనల్ ఇన్స్పిరేషన్ కానీ ఎమోషనల్ సపోర్ట్ కానీ ఒకళ్ళొకరి దగ్గర నుంచి తీసుకునేటప్పటికి ఇదే ప్రేమ, మేము ఎల్లప్పటికీ ఇలాగే ఉండాలి అని ఒక చైల్డిష్ థాట్ అనమాట. ఇమ్మెచ్యూర్ అండ్ చైల్డిష్ థాట్ ఇది.
మరి వాళ్ళ తల్లి అంత నచ్చ చెప్పినా కూడా ఆమె వినకుండా ఇంత మొండిగా బిహేవ్ చేయడానికి తన ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా కారణం అంటారా, లేకపోతే ఇంట్లో ఉన్న ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంట? డెఫినెట్ గా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. అంటే మనస్పర్ధలు లేకపోయినా సరే ఐ ఫీల్ ఎక్కడో తను ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యే అట్మాస్ఫియర్ అయితే డెఫినెట్ గా ఉంది. అండ్ ప్రాబబ్లీ హాస్టల్లో చిన్న వయసులోకి వాళ్ళు పంపించాల్సిన ఇష్యూ ఏంటో మనకి అర్థం కావట్లేదు. కానీ అతను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండేటప్పుడు కూడాను ఆ పేరెంటల్ బాండింగ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలకి హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇది డిఫరెన్స్ అనమాట. వాళ్ళు బాగా ఇండిపెండెంట్ గా ఉండి బాగా వాళ్ళకి ఒకలాంటి ఎర్లీ మెచ్యూరిటీ వచ్చేస్తుంది, కానీ పేరెంటల్ బాండింగ్ ఉండదు. సో పేరెంటల్ బాండింగ్ ఉన్నప్పుడు పేరెంట్స్ కి చెప్పుకోవడం, పేరెంట్స్ చెప్పింది మనం వినడం అనేది ఉంటుంది. సో ఇక్కడ పేరెంటల్ బాండింగ్ లేకపోయేటప్పటికి ఐ థింక్ పేరెంట్స్ ఏది చెప్పినా సరే కరెక్ట్ అనిపించట్లేదు. సో మేబీ ఒక హాస్టల్ వార్డెన్ అయినా సరే, లేకపోతే టీచర్స్ లెక్చరర్స్ ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో వాళ్ళ చేతి చెప్పించడం అయినా సరే, లేకపోతే స్కూల్ కౌన్సిలర్స్ అయినా కాలేజ్ కౌన్సిలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ చేతి చెప్పించడం మేబీ కొంచెం బెనిఫిషియల్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి అవగాహన ఇవ్వాలి. సో దే డోంట్ నో. ఇప్పుడు ఏంటి అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఇది ప్రేమ ఏంటి, నేను పెళ్లి చేసుకుంటాను, ఎలా చేసుకుంటారు అనేది ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. సో ఏదైనా పేరెంట్స్ అప్రోచ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. పేరెంట్స్ అప్రోచ్, సొసైటీ అప్రోచ్, అండ్ ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అప్రోచ్. పేరెంట్స్ కి ఇప్పుడు అప్రోచ్ చేస్తే ఎందుకంటే మనకి ఏంటి చిచ్చి వీళ్ళు తప్పుదారి పట్టేశారు, వీళ్ళు డర్టీ పీపుల్, వర్స్ట్ పీపుల్ అని బాగా రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఇన్స్టిట్యూషన్స్ అన్న కాలేజెస్ అనేది ఒకలాంటి వెటకారం, ఒకలాంటి హేళన ఉంటుంది. సొసైటీ అంటే చిచ్చి ఏంటిది అసలు సొసైటీలో చీడపురుగులు వీళ్ళు అని అలా ఉంటుంది. సో ఎక్కడ చూసినా సరే ఒక నెగిటివ్ యాటిట్యూడ్ వీళ్ళు ఏర్పడేటప్పటికి ఇంకా వీళ్ళకి గట్టిగా వీళ్ళకి మనకి అందరూ నెగిటివ్ గా ఉన్నారు కదా, మనమే ఇంకా ఒకరినొకరికి మనమే ఉన్నాం కదా, ఇంకా లెటెస్ట్ ప్రొసీడ్ అని ఆ థాట్ వస్తుంది. సో అందరూ ఎంకరేజింగ్ గా ఉంటే పిల్లలు వాళ్ళకి ఒకలాంటి కొత్త అవగాహన రావడం, కొంచెం మెచ్యూరిటీ రావడం, ప్లస్ వాళ్ళు ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో వాళ్ళ చేతి చెప్పిస్తే, ఒకవేళ అలా ఎవరు లేరు అంటే కౌన్సిలింగ్ తీసుకెళ్తే ఇద్దరు పిల్లల్ని కౌన్సిలింగ్ అండ్ బోత్ సెట్స్ ఆఫ్ పేరెంట్స్ కౌన్సిలింగ్ వెళ్తే అక్కడ చాలా మట్టుకండి ఇది హోమోసెక్షువాలిటీ కానే కాదు, జస్ట్ ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్. వాళ్ళకి కన్ఫ్యూజన్ లో ఇది హోమోసెక్షువాలిటీ కాదా అనేది వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నారు అని మనకు డెఫినెట్ గా తేలుతుంది. అండ్ ఈ రిలేషన్షిప్ ఇట్లాగ ఒక అన్హెల్దీ స్థాయి నుంచి ఒక హెల్దీ స్థాయికి పెరగడం కూడా జరుగుతుంది. సో మేడం ఇంత కౌన్సిలింగ్ తీసుకున్నా సరే ఆ పిల్లలు పేరెంట్స్ మాట వినకపోతే ఆ పేరెంట్స్ కి ఎలాంటి సలహాలు ఇస్తారు? పిల్లలు డెఫినెట్ గా పేరెంట్స్ మాట వినరు, అందుకే వాళ్ళని టీనేజర్స్ అని అంటాం మనం. కానీ ఇక్కడ ఒక మెచ్యూర్ వే ఆఫ్ డీలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒక్కొక్కప్పుడు కౌన్సిలింగ్ ఇప్పించినా సరే ఇంట్లో మన మాట ధోరణి కానివ్వండి, మన బిహేవియర్ ధోరణి కానీ మార్చకపోతే పిల్లలు ఎప్పటికీ ఇలాగే ఉంటారు, వాళ్ళు మారరు. ఎందుకంటే పేరెంట్స్కి అగేన్స్ట్గా వెళ్ళాలి అనే ధోరణిలో ఉంటారు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే పేరెంట్స్ వాళ్ళ అప్రోచ్ అనేది ఒక ఫ్రెండ్లీ అప్రోచ్గా మార్చుకొని వాళ్ళు కూడా కొంచెం అవగాహన తెచ్చుకొని ఇది ఒక పాసింగ్ ఫేజ్. ఇప్పుడు మనం ఒక బాయ్ అండ్ గర్ల్ రిలేషన్షిప్లో మనం చెప్పామా ఇది జస్ట్ ఇన్ఫాక్చుయేషన్ అమ్మా, ఇది ఒక పాసింగ్ ఫేజ్ అని, అది అట్లాగే పిల్లలకి కూడా చెప్తే, ఎందుకంటే వాళ్ళు టీనేజర్స్ ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి, చాలా చూడాల్సినవి ఉన్నాయి. ఇప్పుడే వాళ్ళ చేతనా సరే మనం ఆ ఉద్రేకం అనేది మనం ఎంకరేజ్ చేయకుండాను, మనం కూడా ఉద్రేకంగా మనం బిహేవ్ చేయకుండా వాళ్ళతోటి ఓకే ఇట్స్ పాసింగ్ ఫేజ్ చూద్దాంలే అని మనం వదిలేస్తే చాలా మటుకు ఇది అరికట్టగలము. అండ్ పేరెంట్స్ డిస్కరేజింగ్ గా లేకుండాను మామూలుగానే ఉన్నారు, నార్మల్ గా ఉన్నారు, మనకి ఏమాత్రం ట్రీట్మెంట్ లో మార్పు లేదు, ప్రేమగానే ఉన్నారు అని పిల్లలకి అనిపిస్తే వాళ్ళు మెల్లిగా వాళ్ళు కూడా ఆలోచించి కొంచెం మెచ్యూర్గా ఆలోచించే ఆస్కారం ఉంటుంది. ఓకే మేడం, మరి టీనేజ్ పిల్లల్లో వచ్చే రిలేషన్షిప్ ఇష్యూస్ గురించి చాలా చక్కగా వివరించారు మా సకులందరి కోసం. మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.